బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం. బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం. బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం. మన జీవితాల్లో క్షేమాన్ని కోరేవారు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ మన జీవితాల్లో క్షేమాభివృద్ధి కలుగజేసే క్రీస్తు అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ ఆరోగ్యాలు బాగున్నాయా? మీ కుటుంబాలు ఎలా ఉన్నాయి? కుటుంబంలో ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? మీరందరూ క్షేమంగా ఉండాలి అనేది యేసు అనుచరుల ప్రార్థన. అదేవిధంగా ఈ గొప్ప సత్యాన్ని, మన క్షేమాభివృద్ధి కలుగునుగాక అని మనల్ని దీవించే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని ఈ కుటుంబం, మా ప్రియులు, మా ఆప్తులు, మా తల్లి సమానులు రాణి శంకర్రావు గారు, వైఫ్ ఆఫ్ లేట్ శంకర్రావు గారు, వారు తెలుసుకొని సర్వలోకం తెలుసుకోవాలని, వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించిన విధానాన్ని బట్టి దేవుడికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కుటుంబం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవ, జీవం కలిగిన మా దేవ, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి రాణి శంకర్రావు ఆంటీ గారిని తీసుకొని వస్తున్నాం. వారి కుమారుడు శ్యామ్ కుమార్ బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమానికి సహాయపడ్డారు. వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించిన విధానాన్ని బట్టి దేవుడికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. బర్త్డే అనగానే ప్రవ్వా, మానవుని జీవితంలో ఈ జనరేషన్లో, ఈ తరములో ప్రవ్వా, మనుషులను సంతోష పెట్టాలి, బయటకు వెళ్ళిపోవాలి, తిరగాలి, అది ఇది చేయాలని ఆలోచనలు ఉంటాయి. కానీ ఈ కుటుంబం ఒక నూతన జన్మ, ఒక ఆత్మ తీసుకోవాలని ఒక గొప్ప ఉద్దేశంతో చేసిన సహాయాన్ని బట్టి దేవుడికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ కుటుంబాన్ని నిండుగా మెండుగా దీవించుమని వేడుకుంటూ, ఈ వాక్యం వింటున్న బిడ్డలని, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని, ఈ కుటుంబానికి దేవుడి ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి తండ్రి మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనం, ఆజ్ఞ నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం, సూక్తి నిజమైన వినయం అంటే తనను తాను తగ్గించుకోవడం, అదే సమస్త సద్గుణాల హృదయం. ట్రూ హ్యూమిలిటీ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ సెల్ఫ్ యానిలేషన్ అండ్ దిస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ఆల్ వర్చ్యూస్. తండ్రి, ఈ సూక్తి మా జీవితాల్లో ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుని ఆత్మీయ అనుభవంలోకి నన్ను, మమ్మల్ని, ఈ వాక్యం వింటున్న బిడ్డలని, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డల జీవితాల్లో నెరవేర్చమని యేసు నామంన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మన జీవితాల్లో క్షేమాన్ని కోరేవారు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ మన జీవితాల్లో క్షేమాభివృద్ధి కలుగజేసే క్రీస్తు అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ ఆరోగ్యాలు బాగున్నాయా? మీ కుటుంబాలు ఎలా ఉన్నాయి? కుటుంబంలో ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? మీరందరూ క్షేమంగా ఉండాలి అనేది యేసు అనుచరుల ప్రార్థన. అదేవిధంగా ఈ గొప్ప సత్యాన్ని, మన క్షేమాభివృద్ధి కలుగునుగాక అని మనల్ని దీవించే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని ఈ కుటుంబం, మా ప్రియులు, మా ఆప్తులు, నా తల్లిదండ్రుల సమానులు యలమెల్లి శేఖర్ బాబు అంకుల్ గారు, రాజలక్ష్మి ఆంటీ గారు, వారు పెదమీరం భీమవరం వాస్తవ్యులు, శేఖర్ బాబు అంకుల్ బర్త్డే సందర్భంగా ఈరోజు ఇంకొక ఆత్మ నూతన జన్మ తీసుకోవాలి, వారి జీవితాల్లో దేవుడు క్షేమాభివృద్ధి దయచేసే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి వారు నడిపింపబడాలి. ఎలాంటి నిరాశ, నిస్పృహ ఉన్న దేవుడు ఉన్నారు అనే ధైర్యాన్ని వారి జీవితాలు అనుగ్రహించాలి, వారి జీవితాల్లో వారు తెలుసుకోవాలి అనే ఆత్మీయ అనుభవంలోకి నడిపింపబడాలనే గొప్ప ఉద్దేశంతో వారి బర్త్డే సందర్భం అనుకుంటే బంధుమిత్రులతోని, కుటుంబంతోని ఎంతో వారి జీవితాల్లో బర్త్డే చేసుకోవచ్చు. కానీ వారికి ఇచ్చిన ఒక గొప్ప సదుద్దేశాన్ని బట్టి దేవుడికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కుటుంబం అంతటి కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి శేఖర్ బాబు అంకుల్ గారిని తీసుకొని వస్తున్నాం. మరొక సంవత్సరం వారి జీవితాల్లో మీరు అనుగ్రహించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం. అంకుల్ గారిని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి. అంకుల్ గారి కుటుంబాన్ని, రాజలక్ష్మి ఆంటీ గారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. వారికి ఇచ్చిన 2 సంతానం, స్రవంతి వివాహం కొరకే, సుమంత్ MBBS 4th year చదువుతున్నాడు, బిడ్డ కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ఈ బిడ్డల్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించండి.
వీరి జీవితాల్లో ఉన్న ప్రతి హృదయవాంఛ మీరు నెరవేర్చి బలపరచమని మేము వేడుకుంటున్నాం. ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలకి, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి తండ్రి మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనం, ఆజ్ఞ నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం, సూక్తి నిజమైన వినయం అంటే తనను తాను తగ్గించుకోవడం, అదే సమస్త సద్గుణాల హృదయం. తండ్రి, సూక్తి మా జీవితాల్లో ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలో నన్ను, మమ్మల్ని, వాక్యం వింటున్న బిడ్డలని, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డల జీవితాలు మీరు నెరవేర్చి బలపరిచి దీవించి ఆశీర్వదించుమని మరొక్కసారి ఈరోజు బర్త్డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు నిండుగా మెండుగా దీవించుమని యేసు నామం అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? మీ జీవితాలు ఏ రీతిగా గడుస్తున్నాయి? ఆరోగ్యంగా ఉన్నారు కదూ? మీ ఆరోగ్యం కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏమి ఆరోగ్యం బాబు? నాకు అసలు ఆరోగ్యం బాగుగా లేదు, హాస్పిటల్లో ఉన్నాను, డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, లేక క్యాన్సర్, ఆర్థరైటిస్, ఈ రీతిగా అనేకములైన బాధల చేత నేను ఉన్నాను అని మీలో కొంతమంది అనడానికి అవకాశం ఉంది. మానవుని యొక్క జీవితము ఒకే రీతిగా సాఫీగా సాగదు. కొన్ని ఎత్తులు ఉంటాయి, కొన్ని పల్లాలు ఉంటాయి. ఈ సత్యాన్ని పదే పదే నేను చెప్తూ ఉన్నాను. కాబట్టి మన యొక్క జీవితాలలో ఎక్కువగా దేవుని వాక్యం మీద ఆధారపడి జీవించడానికి ఈ వాక్య పరిచర్య ద్వారా మనము తీర్మానాలు చేసుకుంటూ ఉండాలి. ఈ దినాల్లో సాతానుడు యవ్వనస్తులను బహుగా వేధిస్తూ ఉన్నాడు, అంటే బహుగా పాడు చేస్తూ ఉన్నాడు. యవ్వన లోకంలో సాతానుడు విజృంభించి యవ్వనస్తుల ద్వారా తన యొక్క స్వార్థాన్ని సాతానుడు నెరవేర్చుకుంటున్నాడు. వెలుగు దూత వేషం వేసుకొని సాతానుడు సంఘాలలో గలిబిలి చేస్తున్నాడు. మేము కూడా చేసేది భక్తిలే అన్న రీతిగా కొంతమంది యవ్వనస్తులు ప్రవర్తిస్తున్నారు. సంఘంలో పాటలు పాడతారు, సంఘంలో యవ్వనస్తుల కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదే సమయంలో మరలా లోకరీతిగా కూడా జీవిస్తూ ఉంటారు. ఇది సాతానిక కుయుక్తి అని గ్రహించాలని నేను మనవి చేస్తున్నాను. ఈ వాక్య పరిచర్య ద్వారా యవ్వనస్తులు రక్షింపబడాలి, నామకార్థ క్రైస్తవులు రక్షింపబడాలి. నన్ను క్షమించండి, క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రం చేత వారికి రక్షణ గ్యారంటీ చేయబడలేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. నువ్వు నామకార్థ క్రైస్తవుడైనా క్రైస్తవేతరుడు అయినా రక్షణను నీకు దేవుడు ప్రసాదించడానికి ఇష్టపడుతున్నాడు. అందుచేతనే ఈ వాక్య పరిచర్య, ఈ పరిచర్య ఫలితంగా మానవ జాతి రక్షింపబడాలి. ప్రియులారా, రక్షణ అంటే క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వస్తుంది అనుకోవద్దు. ఇవి ఏ కుటుంబంలో పుట్టినా, ఏ మతంలో పెరిగినా ప్రియులారా, యేసు ప్రభువు వారు ఒక కుటుంబానికి, ఒక మతానికి పరిమితం కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. యేసు క్రీస్తు అందరికీ ప్రభు, ఆయన అందరికీ రక్షకుడు. ఆ ప్రియ ప్రభు యొక్క ప్రేమ సిలువలో మూర్తిభవించింది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ సిలువలో ఉన్న అనుభవాన్ని గ్రహించినట్లయితే మానవుని యొక్క జీవితంలో విలువ పెరుగుతుంది. సిలువ లేనిదే విలువ లేదు, సిలువ లేనిదే కిరీటం లేదు. ఇఫ్ దెర్ ఇస్ నో క్రాస్ దెర్ ఇస్ నో క్రౌన్. అవును, మన యొక్క జీవితాలలో ఆ సిలువ అనుభవం కలిగి ఉండాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ఎవరైతే ఆ సిలువ అనుభవం, రక్షణానుభవం కలిగి ఉంటారో వారు సంధ్యారాగం వలె చంద్రబింబంత అందముగా, సూర్యుని అంత స్వచ్ఛముగా, ఊహిత సైన్య సమభీకర రూపిణిలా ఉంటారు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఈరోజు ప్రభు వారు మనకు ఏమి నేర్పనైనారో ముందుగా ప్రార్థన చేసుకుని ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. వీలుని వారు మోకరించండి, వీలు లేని వారు ప్రార్థనలో నాతో ఏకీభవించండి. మమ్మలను మికిలిగా ప్రేమించిన
మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ దినమంతటిలో అనేక మంది దైవ సేవకులు మాట్లాడి ఉండి ఉంటారు ప్రభువా, మాట్లాడుతున్నారు నాయన. వారందరిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. మీ వాక్య పరిచర్య ద్వారా అనేకులు రక్షింపబడాలి అనేది మా ఆశ ప్రభువా. దయతో సహాయపడండి నాయన. ఎంతమంది వాక్యాన్ని వింటున్నారు వారందరినీ నిండారుగా దీవించండి నాయన. కొంతమంది పేదవారు టీవీలు కూడా లేకుండా నాయనా వారి పేదరికాన్ని బట్టి ఉండి ఉంటారు ప్రభువా. టీవీ ఉన్నంత మాత్రం చేత వారు రక్షింపబడతారు అనేది కాదు నాయన. టీవీ లేకపోయినా, ఈ టీవీ ద్వారా వాక్య పరిచర్య వినకపోయినా, లోకంలో ఉన్న వెలుగైన మిమ్ములను గ్రహించడానికి కృప చూపించండి. వారి యొక్క స్థానిక సంఘాల్లోని పరిచర్యను దీవించండి ప్రభువా. కృప చూపించండి స్వామి. మా ప్రజలు రక్షింపబడాలి అనేది మా యొక్క ఆశ ప్రభువా. భిన్న విభిన్న మనస్తత్వాలు కలిగిన వారు వాక్యాన్ని వింటున్నారు ప్రభువా. యవనస్తులు వాక్యాన్ని వింటున్నారు నాయన. వృద్ధులు వాక్యాన్ని వింటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు వాక్యాన్ని వింటున్నారు. యాక్సిడెంట్స్ ద్వారా ప్రభు మంచాల మీద ఉన్నవారు వాక్యాన్ని వింటున్నారు. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను నిండారుగా దీవించండి ప్రభు. ఈరోజు వాక్య పరిచర్య ద్వారా మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుమని యేసు ప్రభు వారి పుణ్య నామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. పరమగీతం 6వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుతున్నాను. లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు, ద్రాక్షవల్లులు చిగుర్చునో లేదో, దాడిమ వృక్షములు పూతపట్టునో లేదో చూచుటకు నేను అక్షోట వృక్షోద్యానమునకు వెళ్ళితిని. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ప్రియుడు అక్షోట వృక్షోద్యానమునకు వెళ్ళాను అంటున్నాడు. ఎందుకు? 3 విషయాలు. లోయలోని చెట్లు ఎట్లున్నవో, ద్రాక్షవల్లులు చిగుర్చాయో లేదో, దాడిమ వృక్షములు పూత పట్టాయో లేదో చూచుటకు వెళ్ళాడు. వీళ్ళరా గమనించండి, ఇక్కడ మనం చూసినట్లయితే 3 రకాలైన చెట్లు మనం చూస్తూ ఉన్నాం. లోయలోని చెట్లు. చెట్టు అనగానే విశ్వాసులకు సూచన. విశ్వాస జీవితంలో ఉన్న అనుభవాలు ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. లోయలోని చెట్లు. లోయ అనేది దీనత్వానికి సూచన. అంటే విశ్వాసులు దీనులుగా ఉండాలి. ఆయన హెచ్చాలి, మనము తగ్గాలి. మనలో ఏమాత్రం బడాయి కానీ గర్వం కానీ ఉండడానికి వీలు లేదు. నీకు ప్రసంగించే వరముందా? ప్రభు వారిని స్తుతించు. పాడే వరముందా? ప్రభు వారిని స్తుతించు. నువ్వు ఆస్తిపరుడువా? ప్రభు వారిని స్తుతించు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో ప్రభు వారిని స్తుతించు. అంతేగాని నీకున్న ప్రత్యేక ఆధిక్యతలను బట్టి గర్వించవద్దు అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. లోయ దీనత్వానికి సూచన. పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులైనుడి. ఆయన సమయంలో మనను తప్పనిసరిగా హెచ్చిస్తాడు. ఆయన పక్షపాతి కాడు. ప్రియులారా, దయచేసి ఈ సత్యాన్ని గమనించాలి. నా యొక్క జీవితంలో కూడా ఎత్తులు ఉన్నాయి, పల్లాలు ఉన్నాయి. నా యొక్క జీవితంలో కూడా పేదరికాన్ని అనుభవించాను. ఇప్పుడు చేతికి మూతికి అందే రీతిగా జీవిస్తూ ఉన్నాను. చేతికి మూతికి అందకుండా ఉన్న పేదవారు ఇంకా ఉన్నారు. ఈ సత్యాన్ని గమనించాలి. పేదరికంలో కృంగిపోవద్దు, ఐశ్వర్యంలో పొంగిపోవద్దు. నేను లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు వెళ్ళాను. లోయ అనేది దీనత్వానికి సూచన. నంబర్ 1. నెంబర్ 2, లోయ అనుభవము శ్రమల అనుభవాన్ని జ్ఞాపకం చేస్తుంది. కీర్తనకారుడు అంటాడు కదూ, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నా ప్రియ తమ్ముళ్ళు, నా ప్రియ చెల్లెండ్రు, నా ప్రియ యవనస్తులరా, ప్రతి మానవుని యొక్క జీవితంలో కూడా
ఇటువంటి లోయ అనుభవాలు ఉంటాయి. బయటకు వచ్చినప్పుడే చాలా హుందాతనంగా ఉంటాం. మన ఇంట్లో ఉండే లోయలు ఉంటూనే ఉంటాయి. లోయల అనుభవం నాకు ఉండకూడదు అనుకోవడానికి వీలు లేదు. నీవు లోయల గుండా, నేను లోయల గుండా వెళ్ళాలి. గాఢాంధకారపు లోయలు అన్నాడు కీర్తనాకారుడు. గాఢాంధకారపు లోయలలో నేను వెళ్తున్నప్పుడు కూడా నాకున్న ఆదరణ ఏమిటి అనగా ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము నన్ను ఆదరిస్తూ ఉంది. ఈ సమయంలో వాక్యం వింటున్న మీ జీవితాలు లోయలు గుండా వెళుతున్నాయా? అవి కూడా గాఢాంధకారపు లోయలు గుండా వెళుతున్నాయా? తట్టుకోలేని పరిస్థితులు గుండా వెళుతున్నాయా? ఆధైర్యపడవద్దు అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. అమ్మా, బాబు, పాప, నాయన నా మాట విను. ఎందుకు చేతనగా గాఢాంధకారపు లోయల గుండా నువ్వు వెళ్ళినా ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము నిన్ను ఆదరిస్తుంది. దానితో పాటుగా కృపాక్షేమాలు నీ వెంబడి వస్తాయి అనే సత్యాన్ని నీవు మర్చిపోవద్దు. ఒకటి, లోయ దీనత్వానికి సూచన. రెండవది, లోయ శ్రమలకు సూచన. లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు లోయ సేవా జీవితానికి సూచన అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. 84వ కీర్తనలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. 84వ కీర్తన 5వ వచనం నుంచి చదువుతున్నాను. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు, వారు బాకాలోయలో బడి వెళ్ళుచు. అండర్లైన్ లోయ. ఏ లోయ? వారు బాకాలోయలో బడి వెళ్ళుచు, దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. లోయ సేవా జీవితానికి సాదృశ్యము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. యేసు ప్రభు వారి యొక్క సేవలో ఉన్న మన యొక్క జీవితాలలో, సేవ చేస్తున్న ప్రియుల యొక్క జీవితాల్లో గ్రహించవలసింది ఏమిటి అనగా మన సొంత తెలివితేటలను బట్టి కాదు. మనం ఏదో సేవ చేస్తున్నాము, టీవీలో మాట్లాడుతున్నాము, మేము గొప్పవారము అని ఎన్నడూ అతిశయించవద్దు. మన యొక్క జీవితాల్లో లోయల గుండా వెళ్ళవలసి వచ్చిన తగ్గింపు అనుభవం కలిగి ఉంటే తప్పనిసరిగా దేవుడు దీవిస్తాడు. అట్టివారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నెంబర్ 1, లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు. నెంబర్ 2, ద్రాక్షవల్లులు చిగుర్చునో లేదో చూచుటకు నేను అక్షోట వృక్షోద్యానమునకు వెళ్ళి తిని. ద్రాక్షవల్లి అనే మాట మనం అర్థం చేసుకోవాలంటే యోహాను సువార్త 15వ అధ్యాయం మీదకి మన మనస్సులు వెళ్ళాలి. ప్రభు వారు ఏమన్నారు? నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఐఎమ్ ద ట్రూ వైన్. వెన్ హీ సెడ్ దట్, ఆయనకు ఉద్దేశం ఏమిటి అనగా నేను నిజమైన ద్రాక్షవల్లిని అనగా దేర్ మస్ట్ బి ఫాల్స్ వైన్స్ ఆల్సో. నేను నిజమైన ద్రాక్షవల్లిని అనగా డూప్లికేట్ ద్రాక్షవల్లులు కూడా ఉంటాయి అని మనం గ్రహించాలి కదూ. అప్పుడప్పుడు ఆయా ఇండ్లకు వెళ్తూ ఉంటే ఆ టీపాయ్ మీద ఎక్కడో పెట్టి ఉండి ఉంటారు ద్రాక్ష పళ్ళు, అరటి పళ్ళు, ఇంకా ఆయా రీతిలుగా యాపిల్, దానిమ్మ పండ్లు ఒక ట్రేలో పెట్టి ఉంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏదో టీ ఇచ్చి పంపిస్తే అనుకుంటూ ఉండవచ్చు, ఆ ట్రేలో అన్ని పళ్ళు ఉన్నాయి, ఒక పండు కూడా పెట్టలేదు ఆ ఇంటి ఇల్లాలు అనుకోవచ్చు. అవి డూప్లికేట్ పళ్ళు, నిజమైన పళ్ళు కాదు. యేసు ప్రభువు వారు ఏమంటున్నారు? నేను నిజమైన ద్రాక్షవల్లిని. నిజమైన ద్రాక్షవల్లిలోని తీగలుగా మనం ఉండాలి, ద్రాక్షవల్లులుగా మనము జీవించాలి అని నేను మనవి చేస్తున్నాను. ఈ ద్రాక్షవల్లులు ఎవరు అనగా నిజమైన ద్రాక్షవల్లికి సంబంధించిన వారు. వీరే నిజ విశ్వాసులు, వీరే దేవుని పిల్లలు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ద్రాక్షవల్లి అయిన యేసు ప్రభు వారితో వ్యక్తిగత సంబంధం కలిగిన వారు వీరు అనే సత్యాన్ని మనము గ్రహించాలి. 92వ కీర్తనలో చూచినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది. 92వ కీర్తన 12వ వచనం నుంచి, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె
వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. దేవుని నామానికి స్తోత్రం. వారు ఫలించని జీవితాన్ని కలిగి ఉంటారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఏ రీతిగా ఫలించాలని ప్రభువు కోరుకుంటున్నారు? మీరు బహుగా ఫలించడం వలన తండ్రి మహిమపరచబడింది. ప్రియులరా, మన జీవితాలు బహు ఫలవంతమైన రీతిగా ఉండాలి అని ఆ ప్రభు వారు ఆశపడుతున్నారు. ఈ సమయంలో మనమందరూ గ్రహించాలి, ఆ ప్రభు యొక్క ఉద్దేశము మన పట్ల ఎంత ఉన్నతమైన రీతిగా ఉందో గ్రహించినప్పుడు మనం కూడా ఆ ద్రాక్షావల్లుల వలె చీరించే అనుభవంలోనికి వస్తాము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నెంబర్ 3, దాడిమ వృక్షములు పూత పట్టెనో లేదో చూచుటకు. దాడిమ వృక్షములు అనగా దానిమ్మ వృక్షాలు పూత పట్టినప్పుడే అవి సువాసననిస్తాయి. అవును, విశ్వాసి యొక్క జీవితంలో ఎన్నడూ కూడా సువాసన కలిగి జీవించాలి. నా ఉద్దేశం సువాసన కలిగి ఉండాలి అని అంటే ఏయో సెంట్లు కొట్టుకోమని కాదు. సెంట్లు కొట్టుకుంటే వచ్చే కంపు కాదు దేవుడు కోరుకునేది. సెంట్లు కొట్టుకుంటే వచ్చే సువాసన కాదు దేవుడు కోరుకునేది. మన యొక్క జీవితాల్లో మన యొక్క జీవితమే సువాసనగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అదే దేవుడు కోరుకుంటున్నాడు. పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాస్తూ ఈ రీతిగా చెప్పారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనబరుచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విద్యోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. అవును ప్రియులారా, ప్రతి స్థలంలో యేసు ప్రభు వారిని గూర్చిన జ్ఞానం యొక్క సువాసన కనబరచాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనము దుర్వాసనగా జీవించడానికి వీలు. ఆయన చెబుతాడు కానీ ఆయన జీవించడు అండి. అది తీర సాక్ష్యం మంచిది కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కొంతమంది భార్యలు అంటూ ఉంటారట, మై హస్బెండ్ ఈజ్ ఎన్ ఏంజల్ అవుట్ సైడ్ బట్ ఏ డెవిల్ ఇన్ సైడ్. ఆయన పరలోకపు దూత బయట, కానీ ఇంట్లో దెయ్యం రాక్షసి. ఇదా మన యొక్క సాక్ష్యం. ఏమని రాయబడి ఉంది ప్రియులరా? దాడిమ వృక్షములు పూత పట్టినో లేదో చూచుటకు అనగా పూత పట్టిన అనుభవం మన యొక్క జీవితాల్లో ఉండాలి. పూత పట్టుట వలన, గమనించండి, పూత పట్టుట వలన చెట్టుకు సౌందర్యం వస్తుంది కదా. 96వ కీర్తనలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. 96వ కీర్తన 9వ వచనం, పరిశుద్ధాలంకరములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయి, సర్వ భూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. అవును, మన యొక్క జీవితాల్లో పరిశుద్ధ అలంకారాలు ధరించుకునే సౌందర్యము కలిగి ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో చూస్తే ఈ రీతిగా ఉంది అండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుంచి మీకు ఈ భాగం తెలుసు. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. పూత పట్టడం వలన వృక్షానికి సౌందర్యం వస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొక విషయం, పూతలో మకరందం ఉంటుంది. ఆ మకరందాన్ని సేవించడానికే ఆ కీటకాలు పుష్పం మీద రాలుతాయి. మకరందం అంటే తేనె. తేనె అంటే దేవుని యొక్క వాక్యం. అవును ప్రియులారా, తేనె వంటి వాక్యాన్ని ప్రతిరోజు వీలున్నప్పుడల్లా జుర్రుకునే అనుభవంలోనికి రావాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ప్రకటించాలి. తద్వారా దేవుడు మనను దీవిస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. పూత వేసిన తర్వాత ఏమి జరుగుతుంది? ఆ పూతే కాయలుగా, పండ్లుగా అభివృద్ధి చెందుతాయి అనే విషయాన్ని
జ్ఞాపకం చేస్తున్నాను. అదే రీతిగా విశ్వాసుల యొక్క జీవితంలో కూడా బహుగా ఫలించాలి. పదే పదే నేను చెబుతున్నాను. ఈ బహుగా ఫలించే అనుభవంలోనికి వచ్చినప్పుడే మన దేవుడు మహిమపరచబడతాడు అనే సత్యాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏమని రాయబడి ఉంది పరమగీతంలో? లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు, ద్రాక్షవల్లులు చిగుర్చునో లేదో, దాడిమ వృక్షములు పూత పట్టెనో లేదో చూచుటకు నేను అక్షోట వృక్షోద్యానమునకు వెళ్ళి తిని. అక్షోట వృక్షోద్యానం అంటే ఏం అర్థం కాదు. అక్షోటము అని అంటే మనం ఇంగ్లీష్ బైబిల్కి వెళ్ళాలి. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని రాయబడి ఉంది అనగా అక్షోటములు అనగా వాల్నట్స్ అని రాయబడింది. తెలుగు నిఘంటువులో చూసినట్లయితే అక్షోటములు అనగా బాదం కాయలు అని రాయబడింది. బాదం కాయలు చూడ్డానికి వృక్షోద్యానమునకు వెళ్ళి తిని. ఈ కాయలు పాలస్తీనా దేశం యొక్క చుట్టుప్రక్కలనే లభిస్తాయి. ఇంకొక చోట బైబిల్లో రాయబడి ఉంది. హెస్కేలు గ్రంథం 31వ అధ్యాయము 8వ వచనం. అక్షోట వృక్షోద్యానము అనగా విశ్వాసుల సంఘము అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. విశ్వాసుల సంఘంలో ఉండవలసిన 3 సత్యాలు నేను జ్ఞాపకం చేశాను. 1, లోయలోని చెట్లు అనుభవం కలిగి ఉండాలి. 2వది, ద్రాక్షవల్లుల వలె చిగుర్చిన అనుభవం కలిగి ఉండాలి. 3వది, దాడిమ వృక్షంలో వలె పూతపట్టిన అనుభవం కలిగి ఉండాలి. ఈ విషయాలు మనసులో ఉంచుకున్నామని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. 12వ వచనం. తెలియకయే నా జనుల్లో గనులగు వారి రథములను నేను కలుసుకుంటుని. షూలమితి, రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశదీరా చూచుటకై తిరిగి రమ్ము. షూలమితి అందు మీకు ముచ్చట పుట్టించినది ఏది? ఆమె మహనయీము నాటకం అంతా వింతైనదా? ఈ విషయాల్లో ఉన్న సత్యాలు వచ్చే పాఠంలో నేను ధ్యానం చేస్తాను. దేవా, ఇంతటి పవిత్రమైన వాక్యం అపాత్రులమైన మాకు రాసి ఉంచినందుకై మీకు స్తోత్రం. మీ వాక్య పరిచయం ద్వారా మేము నీ కుమారునిక స్వారూప్యంలో ఎదగడానికి సహాయం చేయండి ప్రభు అని ఆ రీతిగా ప్రార్థించి ఈ పరిచయం ద్వారా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక మేళ్లు పొందమని మనవి చేస్తూ ముగిస్తున్నాను. అట్టి కృపా దీవెన వాక్యమైన ప్రతి బిడ్డకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించును గాక. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.